Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. ఏపీ పాలిసెట్, ఏపీఆర్జేసీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో 10th క్లాస్ మ్యాథ్స్ మీద ఆబ్జెక్టివ్ టైప్ సిరీస్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ సిరీస్లో భాగంగా ఒక పార్ట్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ ఫస్ట్ పార్ట్లో మనం ఫస్ట్ చాప్టర్ అయిన రియల్ నెంబర్కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ని, అలాగే ప్రీవియస్ పాలిసెట్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ని, అలాగే మరికొన్ని ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని సింపుల్గా ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు దాన్ని మిస్ అయినట్లయితే ఆ వీడియో యొక్క లింక్ని పైన కార్డ్స్లోనూ అలాగే కింద డిస్క్రిప్షన్లోనూ ఉంచుతాను, అక్కడే చూడొచ్చు. ఈరోజు సెకండ్ పార్ట్లో భాగంగా సెకండ్ చాప్టర్ అయిన పాలినామియల్స్ అనే చాప్టర్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ని, అలాగే ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ప్రీవియస్ ఎగ్జామ్స్ అడిగిన క్వశ్చన్స్ని, మరికొన్ని న్యూ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనకి ఈ చాప్టర్లో కాన్సెప్ట్ అనేవి లిమిటెడ్గానే ఉంటాయి, కానీ ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనం సో మెనీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని అడగడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఈ చాప్టర్లో నేను కాన్సెప్ట్స్తో పాటు నియర్లీ 40 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిట్స్ని ఎలా ఆన్సర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. అసలు ఫస్ట్ పాలినామియల్, దీన్ని ఆల్రెడీ మనం 9th క్లాస్లోనే నేర్చుకున్నాం. ఏ పాలినామియల్ ఈజ్ ఏ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ విచ్ ద పవర్స్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్. అంటే పాలినామియల్ కూడా ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషనే. మనం ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ని పాలినామియల్ అనాలి అంటే అందులో వేరియబుల్ యొక్క పవర్స్ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అవ్వాలి అనమాట. మనకి ఇంటిజర్స్ అంటే తెలుసు కదా, మైనస్ నెంబర్స్ ఉంటాయి, అలాగే 0 ఉంటుంది, అలాగే పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. వీటిని మనం ఇంటిజర్స్ అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న వాటిని ఏమంటాం? నెగిటివ్ ఇంటిజర్స్ అంటాం. ఇక్కడ నుంచి వీటిని పాజిటివ్ ఇంటిజర్స్ అంటాం. ఇక్కడ నాన్ నెగిటివ్ అంటే నెగిటివ్ నెంబర్స్ ఉండకూడదు అనమాట. అంటే 0 ఉండొచ్చు, అలాగే పాజిటివ్ నెంబర్ కూడా ఉండవచ్చు అనమాట. అంటే వేరియబుల్ యొక్క పవర్ 0 నుంచి పాజిటివ్ నెంబర్ ఏదైనా ఉన్నా సరే దాన్ని మనం ఆ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ని పాలినామియల్ అని చెప్పవచ్చు అనమాట. దీన్ని బేస్ చేసుకుని డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ ఇన్ ఏ పాలినామియల్ ఈజ్ కాల్డ్ ఇట్స్ డిగ్రీ. మనకి ఒక పాలినామియల్లో మనకి ఒకే టర్మ్ ఉండొచ్చు, మోర్ దాన్ 1 టర్మ్స్ ఉండొచ్చు అనమాట. అన్ని టర్మ్స్లోని హైయెస్ట్ పవర్ ఏదో ఉంటుందో ఆ టర్మ్ యొక్క పవర్నే మనం డిగ్రీగా తీసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పాలినామియల్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో 3 టర్మ్స్ ఉన్నాయి. 1 అనేది ఒక టర్ము, ఎక్స్, 2x³. ఇక్కడ వేరియబుల్స్ 2 టర్మ్స్లో ఉన్నాయి. ఈ టర్మ్లో ఎక్స్ వేరియబుల్ ఉంది, ఈ టర్మ్లో కూడా వేరియబుల్ ఉంది. ఇక్కడ వేరియబుల్ యొక్క పవర్ ఏమి లేదంటే ఎంత ఉన్నట్లు? 1 ఉన్నట్లు. ఇక్కడ వేరియబుల్ పవర్ 3. రెండిట్లోకి హైయెస్ట్ పవర్ ఏదేంటి? 3 కదా. కాబట్టి ఈ పాలినామియల్ యొక్క డిగ్రీని మనం 3గా చెప్పవచ్చు అనమాట. ఓకే, ఇదొక పాలినామియల్. ఇందులో 2 టర్మ్స్ ఉన్నాయి, రెండిట్లోనే వేరియబుల్ ఉంది. ఇందులో మనకి వైపు యొక్క పవర్ ఎంతంటే 1, ఇక్కడ y యొక్క పవర్ 5. కాబట్టి ఇక్కడ హైయెస్ట్ పవర్ 5 కాబట్టి ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అవుతుంది అనమాట? 5 అవుతుంది. మరి ఇక్కడ 5 ఉంది. 5 ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ పాలినామియల్. దాన్నే కాన్స్టెంట్ పాలినామియల్ అంటాం అనమాట. దీని వేరియబుల్ లేదు కదా అనొచ్చు. 5 మనం ఇట్లా రాయొచ్చు కదా, 5 × x⁻0. అంటే మనకి ఏదైనా ఒక నెంబర్ కావచ్చు, వేరియబుల్ కావచ్చు, దేనికైనా పవర్ 0 ఉంటే దాని వాల్యూ 1 అని మనం 8th క్లాస్లో నేర్చుకున్నాం కదా. కాబట్టి x⁻0 వాల్యూ 1, 5 1s are 5 అవుతుంది కదా. అంటే ఇప్పుడు మనకి వేరియబుల్ ఉంది కదా. నెక్స్ట్, దాని యొక్క పవర్ ఏమైంది? 0 అనేది కూడా నాన్ నెగిటివ్ ఇంటిజరే కదా. కాబట్టి దీనికి కూడా మనం పాలినామియల్ అనొచ్చు. ఇక్కడ హైయెస్ట్ పవర్ 0 కాబట్టి దీనికి డిగ్రీ ఏమవుతుంది అనమాట? 0 అవుతుంది అనమాట. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ బేస్డ్ ఆన్ డిగ్రీ. అంటే డిగ్రీని బేస్ చేసుకుని పాలినామియల్స్ని మనం డిఫరెంట్ టైప్స్లో క్లాసిఫై చేయొచ్చు. ఇక్కడ డిగ్రీ 0 ఉంటే దాన్ని మనం కాన్స్టెంట్ పాలినామియల్ అంటాం. ఒకవేళ 1 ఉంటే మనకి దాన్ని లీనియర్ పాలినామియల్ అంటాం అనమాట. ఎగ్జాంపుల్ 3x-1. ఇక్కడ x యొక్క పవర్ 1 కదా, హైయెస్ట్ పవర్ 1. అలాగే ఒకవేళ డిగ్రీ 2 అయినట్లయితే దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. ఇక్కడ చూడండి, x యొక్క హైయెస్ట్ పవర్ 2 కాబట్టి దీన్ని మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. అలాగే 3 అయితే క్యూబిక్ పాలినామియల్ అని, అలాగే 4 అయితే బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం అనమాట.
ఓకే, అక్కడి నుంచి మనకి నేమ్స్ ఉంటావు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ 5 అయింది అనుకోండి, దాన్ని 5th డిగ్రీ పాలినామియల్ అని, 10 అయింది అనుకోండి 10th డిగ్రీ పాలినామియల్ అని, ఇట్లా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తాం అనమాట. ఫస్ట్ 4 డిగ్రీస్కి 0 డిగ్రీ అయితే అది డిగ్రీ 0 అయితే కాన్స్టెంట్ పాలినామియల్, 1 అయితే లీనియర్ పాలినామియల్, 2 అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్, 3 అయితే క్యూబిక్ పాలినామియల్ అండ్ 4 అయితే బై క్వాడ్రాటిక్ పాలినామియల్. వీటిని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ 0 ఆఫ్ ఏ పాలినామియల్. At what value of variable the value of a polynomial becomes 0 is called 0 of the polynomial. అంటే ఒక పాలినామియల్లో వేరియబుల్ని ఏ నెంబర్తో అయితే మనం రీప్లేస్ చేసినప్పుడు ఆ పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయిపోతుందో దట్ వాల్యూ ఈజ్ నౌన్ యాజ్ 0 ఆఫ్ ద పాలినామియల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి x-2 అనేది ఒక పాలినామియల్, దీని డిగ్రీ 1 కాబట్టి దీన్ని మనం లీనియర్ పాలినామియల్ అనవచ్చు. ఒకవేళ మనం x ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 2 - 2 = 0 అయింది. అంటే ఈ పాలినామియల్ యొక్క వాల్యూ ఏమంది 0 అయిపోయింది ఎప్పుడు x ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు. కాబట్టి 2 ఈజ్ కాల్డ్ 0 ఆఫ్ ద పాలినామియల్ x-2 అనమాట. ఇక్కడ మనకి జీరోస్ అనేవి మనకి ఒకటే ఉండొచ్చు, ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనకి జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ 0 ఆఫ్ ఏ పాలినామియల్ అంటే ఒక జామెట్రీని బేస్ చేసుకుని 0 ఆఫ్ ద పాలినామియల్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే, ద 0 ఆఫ్ ద పాలినామియల్స్ ఆర్ ద x కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ వేర్ ద గ్రాఫ్ ఆఫ్ ద పాలినామియల్ ఇంటర్సెక్ట్ ద x యాక్సిస్. అంటే ఒక పాలినామియల్కి అది లీనియర్ పాలినామియల్ కావచ్చు, క్వాడ్రాటిక్ పాలినామియల్ కావచ్చు, క్యూబిక్ పాలినామియల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి గ్రాఫ్ డ్రా చేయగలం. ఓకే, అదే మనం లీనియర్గా పాలినామియల్కి గ్రాఫ్ డ్రా చేసామనుకోండి ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. అదే క్వాడ్రాటిక్ పాలినామియల్కి గ్రాఫ్ డ్రా చేసామనుకోండి మనకి ఇలా యూ షేప్ కానీ లేకపోతే ఇట్లా క్యాప్ షేప్ కానీ, దీన్ని కప్పు క్యాప్ అన్నాం, కప్ షేప్ కానీ క్యాప్ షేప్ కానీ వస్తుంది. అంటే పరాబోలా అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఓకే, మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ ఏంటి, ax² + bx + c. ఇక్కడ మనకి a ≠ 0 అవ్వాలి, b 0 అయినా ప్రాబ్లం లేదు, c 0 అయినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ అనాలంటే దాని డిగ్రీ ఎంత ఉండాలి, 2 ఉండాలి. మరి ఏ 0 అయింది అనుకోండి అప్పుడు ఈ టర్మ్ 0 అయిపోతుంది, అప్పుడు దాని డిగ్రీ 1 అవుతుంది, అప్పుడు దాన్ని లీనియర్ పాలినామియల్ అంటాం కానీ క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నాం కదా. కాబట్టి కండిషన్ ఏంటంటే a ≠ 0. ఇదే మనం డైరెక్ట్గా క్వశ్చన్ అడగొచ్చు అనమాట. ఏంటంటే ax² + bx + c అనేది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ రిప్రజెంట్ చేయాలంటే కండిషన్ ఏంటని అడగొచ్చు అనమాట. అప్పుడు a ≠ 0 అనమాట. ఇక్కడ మనకి ఈ షేప్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే x² యొక్క కోఎఫిషియంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ x² యొక్క కోఎఫిషియంట్ ఏంటి, a కదా. ఒకవేళ మనకి ఏ పాజిటివ్ నెంబర్ అయినట్లయితే అంటే >0 అయినట్లయితే మనకి అది కప్ షేప్లో ఉంటుందన్నమాట ఆ పరాబోలా. ఒకవేళ ఏ <0 అయ్యిందనుకోండి అది క్యాప్ షేప్లో ఉంటుందన్నమాట. అంటే నెగిటివ్ నెంబర్ అయినప్పుడు ఎలా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ -2x² అని ఇట్లా ఇచ్చారనుకోండి, ఇక్కడ ఏ వాల్యూ ఏంటి నెగిటివ్ అంటే <0. కాబట్టి అది ఏ షేప్లో ఉంటుంది అనమాట. దాని గ్రాఫ్ని డ్రా చేసినప్పుడు ఇలా క్యాప్ షేప్లో ఉంటుంది అనమాట. దీన్ని ఏమని పిలుస్తామంటే పరాబోలా అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు మనం జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పాలినామియల్కి అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఏదైనా ఒక పాలినామియల్కి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు అది x యాక్సిస్ని ఏ పాయింట్స్ దగ్గర అయితే ఇంటర్సెక్ట్ చేసిందో ఆ పాయింట్స్లోని x కోఆర్డినేట్స్ని 0 ఆఫ్ ద పాలినామియల్గా చెప్పుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ డయాగ్రామ్లో ఇక్కడ ఒక పరాబోలా ఉంది. ఈ పరాబోలా అనేది ఒక పాలినామియల్ యొక్క గ్రాఫ్ని రిప్రజెంట్ చేస్తుంది. అదేంటంటే క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్కి మనం గ్రాఫ్ డ్రా చేసినప్పుడు మనకు ఒక పరాబోలా వస్తుంది అనమాట. ఇది x యాక్సిస్ని ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది, ఈ పాయింట్ ఎలా రాస్తాం -1, 0 అని, ఈ పాయింట్ ఎట్లా రాస్తాం 3, 0 అని రాస్తాం. మనం కోఆర్డినేట్ జామెట్రీలో నేర్చుకుంటాం కదా. ఓకే, ఇందులో x కోఆర్డినేట్ ఏంటి -1, ఇందులో x కోఆర్డినేట్ ఏంటి 3. ఇది జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ అవుతాయి అన్నమాట. ఓకే, దీన్ని బేస్ చేసుకుని కూడా మనకి డయాగ్రామ్స్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. నోట్ ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ ఈజ్ n అంటే ఒక పాలినామియల్ యొక్క డిగ్రీ n అయినట్లయితే దెన్ ద పాలినామియల్ హ్యాస్ ఎట్ మోస్ట్ n జీరోస్ అంటే ఆ పాలినామియల్కి ఎట్ మోస్ట్ మ్యాక్సిమం గరిష్టంగా అంటాం కదా, దానికి మ్యాక్సిమం n జీరోస్ ఉంటాయి అన్నమాట.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాలినామిల్ యొక్క వాల్యూ డిగ్రీ 3 అయింది అనుకోండి, ఆ పాలినామిల్కి ఎన్ని జీరోస్ ఉంటాయంటే అట్మోస్ట్ 3 జీరోస్ ఉంటాయి. అంటే 3 ఉండొచ్చు, అంతకంటే తక్కువ ఉండొచ్చు, అంతేగాని అంతకంటే ఎక్కువ ఉండడానికి అవకాశం లేదనమాట. అది మీనింగ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది ax² ప్లస్ bx ప్లస్ c. ఇక్కడ కండిషన్ ఏంటంటే a ≠ 0. ఇఫ్ ఆల్ఫా కామా బీటా, ఇవి గ్రీక్ ఆల్ఫాబెట్స్ అనమాట, వాటిని సింబల్స్గా ఉపయోగిస్తుంటాం. ఆల్ఫా బీటా అనేవి జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అయినట్లయితే అప్పుడు సమ్ ఆఫ్ ద జీరోస్, అంటే జీరోస్ని ఫైండ్ అవుట్ చేయవసరం లేకుండానే మనం సమ్ ఆఫ్ ద జీరోస్ని యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటనమాట, -b/a. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా బీటా, అంటే రెండింటిని మల్టిప్లై చేయగా వచ్చేది ఎంత వస్తుంది అనమాట, c/aకి సమానం అవుతుంది అనమాట. వీటిని బేస్ చేసుకునే ఈ పాలిసెట్ ఏపీఆర్జేసీలో ఎక్కువగా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోండి. వీటిని అప్లై చేస్తూ మనం కొన్ని బిట్స్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్, ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హూ జీరోస్ ఆర్ ఆల్ఫా కమా బీటా ఈజ్, అంటే మనం పాలినామియల్ ఇచ్చినప్పుడు దానికి జీరోస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ జీరోస్ ఇచ్చినప్పుడు ఆ పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే k(x² - ఆల్ఫా ప్లస్ బీటా x ప్లస్ ఆల్ఫా బీటా అనమాట. ఈ ఫార్ములాను ఉపయోగించుకుని మనం ఒక పాలినామియల్ యొక్క జీరోస్ ఇచ్చినప్పుడు ఆ పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం అనమాట. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అనేది ఏంటి, సమ్ ఆఫ్ ద జీరోస్. ఇక్కడ ఆల్ఫా బీటా అనేది ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. అంటే ఆ రెండు జీరోస్ని సెపరేట్గా ఇచ్చిన ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. అలాగే సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చినప్పుడు కూడా ఈ ఫార్ములా అప్లై చేసి అడిగిన క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్, ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్, ఇక్కడ మనకి ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d. ఇక్కడ కండిషన్ a ≠ 0. మనం ఒక పాలినామియల్ని క్యూబిక్ పాలినామియల్ అనాలి అంటే దాని డిగ్రీ ఎంత అవ్వాలి, 3 అవ్వాలి. కాబట్టి డిగ్రీ 3 ఉన్న టర్మ్ ఖచ్చితంగా ఉండి తీరాలి, మిగిలిన వాటితో సంబంధం లేదు మనకి. కాబట్టి ఇక్కడ ఈ టర్మ్ 0 అవ్వకూడదు, అంటే ఖచ్చితంగా ఏ వాల్యూ 0 కాకూడదు అనమాట. b 0 అయినా ప్రాబ్లం లేదు, c 0 అయినా ప్రాబ్లం లేదు, d 0 అయినా మనకి ప్రాబ్లం లేదు అన్నమాట. నెక్స్ట్, ఇఫ్ ఆల్ఫా కామా బీటా అండ్ గామా ఆర్ జీరోస్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్, అంటే క్యూబిక్ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత, 3 కదా. కాబట్టి దీనికి అట్మోస్ట్ ఎన్ని జీరోస్ ఉంటాయి, 3 జీరోస్ ఉంటాయి. ఒకవేళ అవి ఆల్ఫా బీటా గామా అనుకున్నట్లయితే అప్పుడు సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటనమాట, -b/a. నెక్స్ట్, సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, అంటే ఇక్కడ మనం 2 జీరోస్ని తీసుకుని మల్టిప్లై చేసి వాటి యొక్క సమ్మన చేసినట్లయితే అది ఎంతకి సమానం అవుతుందంటే c/aకి సమానం అవుతుంది అనమాట. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్కి అంటే ఆల్ఫా బీటా గామాకి ఫార్ములా -d/a. వీటిని కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి మనకి ఏ టాపిక్ నుంచి అయినా సరే, ఏ కార్నర్లో ఉన్న కాన్సెప్ట్ని బేస్ చేసుకుని అయినా సరే మన క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ద క్యూబిక్ పాలినామియల్ హూ జీరోస్ ఆర్ ఆల్ఫా బీటా అండ్ గామా, అంటే మనకి ఒక క్యూబిక్ పాలినామియల్ యొక్క జీరోస్ ఇచ్చి ఆ క్యూబిక్ పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేయండి అన్నప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే k(x³ - ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా x² ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా x. ఇక్కడ x ఉంటుంది, మైనస్ ఆల్ఫా బీటా గామా. ఈ ఫార్ములాను కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్స్ను బేస్ చేసుకుని మనం కొన్ని బిట్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. ఇందులో ప్రీవియస్ ఎగ్జామ్స్ అడిగిన బిట్స్ని కూడా నేను కవర్ చేయడం జరిగింది. ఓకే, ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఇక్కడ నాట్ ఉంది, ఏది పాలినామియల్ కాదు అంటున్నాడు. అంటే ఇందులో ఇచ్చిన 4 ఆప్షన్స్లో 3 పాలినామియల్స్ ఉంటాయి, ఒకటి కాదు. దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఆ నాట్ని వదిలేస్తామంటే మనం ఆన్సర్ రాంగ్ పెట్టడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఏ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ మనం పాలినామియల్ అంటాం, వేరియబుల్ యొక్క పవర్స్ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అవ్వాలి. కాబట్టి మనం వేరియబుల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఫస్ట్ పాలినామియల్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనకి వేరియబుల్ ఎక్కడుంది, ఇక్కడ ఈ టర్మ్లో ఉంది, ఈ టర్మ్లో ఉంది. ఓకే, కాబట్టి ఇక్కడ వేరియబుల్ యొక్క పవర్ ఎంత ఉంది, 2 ఉంది. ఇక్కడ వేరియబుల్ యొక్క పవర్ రూట్ మొత్తానికి లేదు కదా, 1 ఉంది. నెక్స్ట్, కాబట్టి ఇది పాలినామియల్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇవి రెండు కూడా నాన్ నెగిటివ్ ఇంటిజర్సే.
నెక్స్ట్ సెకండ్ దాంట్లోకి వద్దాం. ఇక్కడ వేరియబుల్ ఉంది, ఇక్కడ వేరియబుల్ ఉంది. దీని యొక్క పవర్ ఎంత? 2. దీని యొక్క పవర్ రూట్ ఎక్స్ని ఎట్లా రాస్తాం అంటే మనం ఎక్స్ పవర్ 1/2 అని రాస్తాం. మరి అంటే ఈ వేరియబుల్ యొక్క పవర్ ఎంత ఇక్కడ మనకి? 1/2. మరి 1/2 అనేది అసలు ఇంటిజర్స్లో ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి ఇది నాన్ నెగిటివ్ ఇంటిజర్ కాదు. కాబట్టి ఇక్కడ ఇది పాలినామియల్ కాదు, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఇంకా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 2, 1 ఇది పాలినామియల్ అవుతుంది. దీంతో మనకు సంబంధం లేదు కాన్స్టెంట్ దాంతో. నెక్స్ట్ ఇక్కడ కూడా 2, 1 కాబట్టి ఈ ఏసిడిలు పాలినామియల్స్ అవుతాయి ఎక్సెప్ట్ బి. కాబట్టి ఇది బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ద జీరో ఆఫ్ ద లీనియర్ పాలినామియల్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్. మనం ఏదైనా ఒక పాలినామియల్ ఇచ్చి దానికి జీరోస్ ఫైండ్ అవుట్ చేయండి అన్నప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా ఆ పాలినామియల్ని జీరోకి ఈక్వల్ చేస్తాం. ఇక్కడ ఇచ్చిన పాలినామియల్ ఏంటి? ఏఎక్స్ ప్లస్ బి. ఇది ఒక లీనియర్ పాలినామియల్. ఎందుకంటే దీని డిగ్రీ ఎంత అంటే 1 కాబట్టి దీన్ని జీరోకి ఈక్వల్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది కదా, అదే జీరో ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది అనమాట. ఇది ఒక సింపుల్ ఈక్వేషన్. దీన్ని మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వేరియబుల్ టర్మ్ మనం ఆర్హెచ్లో ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ బి ఏమవుతుంది? మైనస్ బి అవుతుంది. అలాగే ఇప్పుడు ఏని ఆర్హెచ్లో ట్రాన్స్పోజ్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి, ఇది ఇంటూ చేస్తుంది కాబట్టి ఇక్కడ డివైడ్ చేస్తుంది మైనస్ బి బై ఏ. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? మైనస్ బి బై ఏ వచ్చింది. కాబట్టి ఇదే మనకి జీరో ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది అనమాట. అంటే ఈ పాలినామియల్ ఎక్స్ ప్లేస్ లో మైనస్ బి బై ఏ రాస్తే దాని వాల్యూ 0 అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే మైనస్ బి బై ఏ. అది ఎక్కడ ఉంది? డి ఆప్షన్ లో ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పాలినామియల్. అంటే ఇక్కడ 3 ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. అందులో ఏది పాలినామియల్ అవుతుందో చెప్పాలన్నమాట. అంటే మనం వేరియబుల్ యొక్క పవర్స్ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ వేరియబుల్ ఇక్కడ ఒక చోట ఉంది, ఇక్కడ ఒక చోట ఉంది. ఇక్కడ 2 ఇది నాన్ నెగిటివ్ ఇంటిజర్. కానీ రూట్ ఎక్స్ అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, దీని పవర్ ఎంత? 1/2. అది ఇంటిజర్స్లో ఉండదు కదా, కాబట్టి ఇది పాలినామియల్ కాదు. నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్లో ఉన్న వేరియబుల్స్ మనం 8th క్లాస్లో ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో మనం ఇలా ఈ 1/a⁴n ఈజ్ ఈక్వల్ టు a⁻−n అని నేర్చుకున్నాం కదా. కాబట్టి డినామినేటర్లో ఉన్న వేరియబుల్స్ న్యూమరేటర్లోకి తీసుకొచ్చినప్పుడు వాటి యొక్క పవర్స్ నెగిటివ్ నెంబర్స్గా మారిపోతాయి, అంటే నెగిటివ్ ఇంటిజర్స్ అయిపోతాయి. కాబట్టి ఇది కూడా మనకి పాలినామియల్ కాదు. నెక్స్ట్ ఇక్కడ వేరియబుల్ ఈ 2 టర్మ్స్లో ఉంది. ఇక్కడ 2, 1 ఇవి రెండు నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ కదా, కాబట్టి మనం పాలినామియల్ అనవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి డినామినేటర్లో ఉంది వేరియబుల్, కాబట్టి న్యూమరేటర్లోకి తీసుకొస్తే దాని పవర్ నెగిటివ్ నెంబర్ అయిపోతుంది, కాబట్టి అది కూడా మనకి పాలినామియల్ కాదు అన్నమాట. నెక్స్ట్ 4th వన్, ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ f of x is equal to 6x square minus plus x minus 2, then the sum of the zeros ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏం చెప్పుకున్నాం? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అని చెప్పుకున్నాం. ఇక్కడ బి అనేది ఏమో ఎక్స్ యొక్క కోఎఫిషియంట్, ఏ అనేది ఏమో ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్. ఇక్కడ మనకి ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎంత? 1, కాబట్టి ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంది, బి వాల్యూ 1 బై ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 6 కదా, కాబట్టి ఏ వాల్యూ ఎంత? 6 అంటే -1/6. అది ఎక్కడుంది మనకి? బిలో ఉంది కదా, కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 5th వన్, ఇఫ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ax² + bx + c ఆర్ ఈక్వల్, దెన్ అంటే ఇక్కడ మనకి ax² + bx + c అనే క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్ ఈక్వల్గా ఉన్నట్లయితే అప్పుడు మనకి కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. సి అండ్ ఏ హ్యావ్ ఆపోజిట్ సైన్స్, సి అండ్ ఏ హ్యావ్ సేమ్ సైన్స్, b² నాట్ ఈక్వల్ టు ఏసీ అండ్ నన్ ఆఫ్ దీస్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఐడియా రాలేదనుకోండి, ఓకే ఎగ్జాంపుల్ తీసుకుని మనం ఆన్సర్ రాబట్టవచ్చు అనమాట. ఇక్కడ మనకి జీరోస్ ఈక్వల్గా ఉన్నాయి అంటాడు, అది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి 2 జీరోస్ ఉంటాయి, కాబట్టి ఏదైనా 2 ఈక్వల్ నెంబర్ తీసుకున్నాం, 1, 1 అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్లోకి మారుద్దాం. ఇదేంటి? సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 1 + 1 2 అవుతుంది, ఆల్ఫా బీటా ఈక్వల్ టు 1 × 1 1 అవుతుంది. మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? k × x² - ఆల్ఫా ప్లస్ బీటా × x ప్లస్ ఆల్ఫా బీటా కదా. ఇందులో సబ్స్టిట్యూట్ చేసి చూడండి ఒకసారి. k × x² - ఆల్ఫా ప్లస్ బీటా 2 కదా, 2x ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ 1
కే వాల్యూ 1 తీసుకుంటే మనకి ఫైనల్గా ఏం మిగులుతుంది x² మైనస్ 2x ప్లస్ 1. ఇక్కడ మనం జీరోస్ వేటిగా తీసుకున్నాం 1,1 2 ఈక్వల్ జీరోస్ని తీసుకుని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చింది. ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత 1 ప్లస్ 1, సి వాల్యూ ఎంత ప్లస్ 1. రెండు ఒకే సైన్ ఉందా వేరు వేరు సైన్లు ఉన్నాయా? ఒకే సైన్ ఉంది కదా. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది బి అవుతుంది అనమాట. అంటే ఏ అండ్ సి హ్యావ్ సేమ్ సైన్స్ అనమాట. ఎప్పుడు మనకి ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్ ఈక్వల్గా ఉన్నప్పుడు. 6th one, if alpha comma beta comma gamma are the zeros of the polynomial 4x cube minus 6x square plus 7x plus 3, then the value of alpha beta plus beta gamma plus gamma alpha. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా క్యూబిక్ పాలినామియల్లో సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏం చెప్పుకున్నాం గామా ఆల్ఫా ఈక్వల్ టు మనకి సమ్ అయితే మైనస్ బి బై ఏ, సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ అయితే సి బై ఏ, అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే మైనస్ డి బై ఏ. త్రీ ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్నట్లయితే ఇక్కడ ఫార్ములా ఏంటి సి బై ఏ. ఏ అంటే x² కోఎఫిషియంట్, x క్యూబ్ యొక్క కోఎఫిషియంట్, బి అంటే x² యొక్క కోఎఫిషియంట్, సి అంటే x యొక్క కోఎఫిషియంట్. ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ ఎంత 7 కదా, అంటే సి ప్లేస్ లో 7 రాస్తాం. ఏ అంటే x క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ అంటే ఏ ప్లేస్ లో ఎంత రాస్తాం 4, అంటే 7/4 అవుతుంది అనమాట. అది ఎక్కడ మనకి బిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద పాలినామియల్ హూజ్ జీరోస్ ఆర్ -3 and 4. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా మనకి జీరోస్ ఇచ్చినప్పుడు ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఇది. ఇందులో ఈ రెండు జీరోస్ అంటే ఆల్ఫా అనేది -3 బీటా అనేది 4 అనుకుంటే మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఈ రెండింటిని యాడ్ చేస్తే వేరు వేరు సైన్లు ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం 1 వస్తుంది. మల్టిప్లై చేస్తే 3 4 12 మైనస్ ఉంది కాబట్టి -12. ఇందులో రాసినట్లయితే k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత 1x ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ ఎంత -12, అంటే k ఇంటూ x² మైనస్ 1 ఇంటూ x అంటే x అవుతుంది కదా, ప్లస్ ఇంటూ మైనస్ -12. k వాల్యూ 1 అయింది అనుకోండి, అప్పుడు మనకి ఏం మిగులుతుంది x² మైనస్ x -12 అవుతుంది అనమాట ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్. అది ఎక్కడుంది మనకి ఏ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ద సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ 4x² మైనస్ 27x ప్లస్ 3x k² ఆర్ ఈక్వల్, దెన్ ద వాల్యూ ఆఫ్ k. అంటే వాడు ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క సమ్ము అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ అయినట్లయితే కే వాల్యూ అన్నాడు. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే మనం ఆల్ఫా ప్లస్ బీటా అంటాం, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా బీటా అంటాం. ఈ రెండు ఈక్వల్ అనమాట. సమ్ ఆఫ్ ద జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి -b/a, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి c/a. రెండు వైపులా ఒక్కొక్క ఫ్రాక్షన్ ఉంది, రెండిట్లో డినామినేటర్స్ ఈక్వల్ ఉంది కాబట్టి కట్ చేస్తే -b = c అవుతుంది అనమాట. ఇప్పుడు ఇచ్చిన ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి మైనస్ ఉంది, బి వాల్యూ ఎంత అంటే -27 కదా, కాబట్టి దాని ప్లేస్లో -27 రాస్తున్నాను ఈక్వల్ టు సి వాల్యూ ఎంత అంటే 3k². దీన్ని సింప్లిఫై చేద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 27 ఈక్వల్ టు 3k². ఈ 3ని మనం LHSలో ట్రాన్స్పోజ్ చేస్తే మనకి ఏమవుతుంది /3 అవుతుంది. 3 టేబుల్ 27లో 9 టైమ్స్ అంటే k² = 9 వచ్చింది. k = √9. దీన్ని మనం +or-3 అని రాయొచ్చు అనమాట. ఎందుకంటే మనం 3ని స్క్వేర్ చేసినా 9 వస్తుంది, -3ని స్క్వేర్ చేసినా కూడా 9 వస్తుంది. కాబట్టి √9 వాల్యూ 3 అయినా కావచ్చు -3 అయినా కావచ్చు. కాబట్టి +or-3 అది ఎక్కడ ఉంది బిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 9th one. If the zeros of the quadratic polynomial x² plus a plus 1 into x plus b are 2 and -3, then అని ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చారు. దీన్ని కూడా మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. మనకి జీరోస్ తెలుసు, ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి -b/a. ఇక్కడ
ఆల్ఫా వాల్యూనేమో 2గా తీసుకుంటాము, బీటా వాల్యూని -3గా తీసుకున్నాం అనుకోండి, అంటే 2 + -3 = -b/a. ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్లో b ప్లేస్లో ఏముంది, a+1 ఉంది, అంటే a+1 బై ఏ అంటే x² యొక్క కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి 1 రాస్తాం. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అయితే సబ్ట్రాక్ట్ చేస్తాం, -1 వస్తుంది, ఎందుకంటే మన నెగిటివ్ నెంబర్ పెద్దది కాబట్టి. ఇక్కడ -a+1 1తో డివైడ్ చేస్తే వాల్యూ మారదు కదా, బోత్ సైడ్స్ మైనస్ ఉంది కాబట్టి కట్ చేస్తాం, అంటే 1 = a+1. ఈ 1ను మనం ఈ LHSలో ట్రాన్స్పోజ్ చేస్తే 1 - 1 0 అయిపోతుంది, అంటే ఏ వాల్యూ 0 అవుతుంది అనమాట. ఏ వాల్యూ 0 మనకి డీలో మాత్రమే ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అవసరమైతే మనం బీని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆల్ఫా బీటా అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ తీసుకున్నాం, ఫార్ములా ఏంటి, c/a. ఇక్కడ ఆల్ఫానేమో 2గా తీసుకున్నాము, బీటానేమో -3గా తీసుకున్నాం, సి అంటే ఎంత, ఇక్కడ ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్లో b/a వాల్యూ 1. 2 3 are 6 -6 అంటే b వాల్యూ -6, కాబట్టి ఇక్కడ d అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 10th one. If the sum and product of the zeros of a quadratic polynomial are 3 and -10, అంటే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క సమ్ ఆఫ్ ద జీరోస్ ని ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ని ఇచ్చాడు, దెన్ ద పాలినామియల్ ఈజ్, ఆల్రెడీ మనం ఇది డిస్కస్ చేసాం కదా, సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చినప్పుడు ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించే ఫార్ములా ఏంటంటే దిస్ వన్. ఇక్కడ మనకి ఆల్ఫా బీటా వాల్యూస్ సెపరేట్ గా ఇవ్వలేదు, సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఇది ఆల్ఫా ప్లస్ బీటా అన్నమాట, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఇది ఆల్ఫా బీటా అన్నమాట. కాబట్టి డైరెక్ట్ గా వాల్యూస్ రాసేస్తాం, k × x² - 3 × x + -10. ఓకే, k × x² - 3 × x 3x + -10. k వాల్యూ 1 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమవుతుంది, x² - 3x - 10 అవుతుంది అనమాట. అది ఎక్కడుంది, మనకి ఏ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ x - 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ద పాలినామియల్ x³ - 6x² + ax - 8, దెన్ ద వాల్యూ ఆఫ్ a. అంటే ఈ x - 2 అనేది ఈ క్యూబిక్ పాలినామియల్ యొక్క ఒక జీరో అయినట్లయితే ఏ వాల్యూ ఎంత అంటున్నాడు, సారీ ఇది ఫ్యాక్టర్ అయినట్లయితే, అంటే x - 2 అనేది దానికి ఫ్యాక్టర్ అయింది అనుకోండి, అప్పుడు దీన్ని జీరో ఆఫ్ ద వాల్యూ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దీనికి 0 అవుతుంది అనమాట, అంటే 0 వస్తుంది. అంటే ఇక్కడ x - 2 యొక్క 0 కావాలంటే దీన్ని 0కి ఈక్వల్ చేయాలి, అప్పుడు x = ఎంత అవుతుంది, 2. అంటే ఈ x = 2 అనేది ఈ పాలినామియల్ని సాటిస్ఫై చేస్తుంది, అంటే ఇందులో x ప్లేస్లో 2 రాసినప్పుడు దాని వాల్యూ 0 అయిపోతుంది అనమాట. రాసి చూద్దాం, x³ అంటే 2³ -6 × x² అంటే 2² + a × x అంటే a × 2 -8 వాల్యూ ఎంత అవుతుంది అనమాట, 0 అయిపోతుంది. 2³ అంటే ఎంత, 8 మైనస్ ఇక్కడ 2ని స్క్వేర్ చేస్తే 4 6 ఎంత 24 + a × 2 అంటే 2a -8 = 0 +a2 -a2 0 అయిపోతుంది. ఇక్కడ మనకి ఏముంది, -24 + 2a ఉంది, ఈ 2aని ఇక్కడే ఉంచి -24ని RHSలో ట్రాన్స్పోజ్ చేస్తే +24 అవుతుంది. ఈ 2ని కూడా మనం RHSలో ట్రాన్స్పోజ్ చేస్తే బై 2 అవుతుంది, అప్పుడు 12 టైమ్స్ కట్ అవుతుంది, a = 12 అవుతుంది అనమాట. అది ఎక్కడుంది, మనకి బి ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 2x³ + x² - 13x + 6. ఇక్కడ మనకి క్వశ్చన్ కొంచెం ఫ్రేమింగ్ తప్పైంది. ఓకే, ఈ క్యూబిక్ పాలినామియల్లో మనకి ఆల్ఫా బీటా గామా అంటే ఆల్ఫా × బీటా × గామా వాల్యూ ఎంత, అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఎంత అన్నాడు. మనకి ఆల్ఫా బీటా గామాను ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, -d/a. -d అంటే కాన్స్టెంట్ టర్మ్, ఇందులో కాన్స్టెంట్ టర్మ్ ఏంటి 6 కదా, 6/a అంటే x³ యొక్క కోఎఫిషియంట్ ఎంత, 2. 2 టేబుల్ 6లో 3 టైమ్స్ మైనస్ ఉంది కదా, -3 ఆన్సర్ అవుతుంది అనమాట. అది ఎక్కడుంది, మనకి బి, కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ షోన్ ఇన్ ద గ్రాఫ్ ఈజ్, అంటే ఇక్కడ ఒక గ్రాఫ్లో ఒక పాలినామియల్ రిప్రజెంట్ చేసే ఒక డయాగ్రామ్ని ఇవ్వడం జరిగింది అనమాట. దానికి ఎన్ని జీరోస్ ఉంటాయో మనం చెప్పమంటారు. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ జీరో ఆఫ్ పాలినామియల్ అలా చెప్పుకున్నాం. ఏదైనా ఒక పాలినామియల్కి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు
ఆ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఏ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుందో దాని యొక్క ఎక్స్ కోఆర్డినేట్స్ని జీరో ఆఫ్ ద పాలినామియల్స్గా చెప్పుకున్నాం. అసలు ఈ పరాబోలా అనేది ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయలేదు, అంటే అసలు దీనికి జీరోస్ లేవు అన్నమాట. కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఏంటంటే 0. ఓకే, ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 14th వన్. ఇఫ్ 1/2 ఈజ్ ఏ జీరో ఆఫ్ ద పాలినామియల్ x² ప్లస్ kx మైనస్ 5/4 దెన్ ద వాల్యూ ఆఫ్ k. ఇప్పుడే ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి, ఆ వాల్యూని తీసుకెళ్లి పాలినామియల్లో మనం వేరియబుల్తో రీప్లేస్ చేసినప్పుడు ఆ పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయిపోతుందని చెప్పుకున్నాం. కాబట్టి ఈ హాఫ్ తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, x² అంటే 1/2² ప్లస్ k ఇంటూ ఎక్స్ అంటే k ఇంటూ 1/2 మైనస్ 5/4 ఈక్వల్ టు 0 అయిపోతుంది. 1 స్క్వేర్ చేస్తే 1, 2 స్క్వేర్ చేస్తే 4 ప్లస్ k ఇంటూ 1 k/2 అవుతుంది మైనస్ 5/4 ఈక్వల్ టు 0. మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి k టర్మ్ ఇక్కడే ఉంచి మిగిలిన 2 టర్మ్స్ని మనం RH ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, మైనస్ 5/4 ఏమవుతుంది, ప్లస్ 5/4 అవుతుంది. 1/4 మైనస్ 1/4 అవుతుంది. రెండు కూడా మనకి లైక్ టర్మ్స్, డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కదా, కాబట్టి ఎల్సిఎంలో అలాంటివి ఏం చేయక్కర్లేదు, డైరెక్ట్గా న్యూమరేటర్స్ మైనస్ చేస్తాం. 5లోంచి 1 మైనస్ చేస్తే 4, రెండింటిలోని కింద 4 ఉంది. 4/4 అంటే ఎంత మనకి 1 కదా. ఈ 2ని మనం RHలో ట్రాన్స్పోజ్ చేసాం, ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి అక్కడ ఇంటూ చేస్తుంది. k ఈక్వల్ 2 1s are 2 అవుతుంది. అది ఎక్కడుంది మనకి ఏ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 15th వన్. ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x² మైనస్ 9r. ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం, ఏదైనా ఒక పాలినామియల్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్గా ఆ పాలినామియల్ జీరోకి ఈక్వల్ చేసి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించాలి అనమాట. ఓకే, 0కి ఈక్వల్ చేశాను, ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఈ కాన్స్టెంట్ టర్మ్ని RHలో ట్రాన్స్పోజ్ చేస్తే -9 ఏమవుతుంది, +9 అవుతుంది. ఇప్పుడు స్క్వేర్ని RHలో ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, √9 అవుతుంది. దీని వాల్యూ ఎంత అని చెప్పుకున్నాం, +3. ఇక్కడ +3 ఉంది, ఇక్కడ -3 ఉంది. ఈ రెండిట్లో ఏది పెట్టినా మనకు రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ సిలో ఏ అండ్ బి అని ఇచ్చాడు కాబట్టి మనం సి పెడితేనే మనకు మార్క్ రావడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇట్లాంటివి మనం కేర్ఫుల్గా చూసుకోవాలి. అంతేగాని ఇక్కడ 3 ఉంది కదా అని వెంటనే 3 పెట్టేసాం అనుకోండి, మనకు తెలిసి కూడా తప్పు చేసినట్లు అవుతుంది అనమాట. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి మార్కు కూడా, ఒక్క మార్కు మన ర్యాంక్ని కొన్ని వందలు లేకపోతే వేల దూరానికి నెట్టేస్తుంది అనమాట. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ 16th వన్. ఇఫ్ ఆల్ఫా కామా బీటా, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ బిట్ అనమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉన్నాడు. ఆల్ఫా కామా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ 6x² మైనస్ 5x ప్లస్ 1. దెన్ ద వాల్యూ ఆఫ్ 1/ఆల్ఫా ప్లస్ 1/బీటా. ఇక్కడ 6x² మైనస్ 5x ప్లస్ 1 అనేది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందేమో 1/ఆల్ఫా ప్లస్ 1/బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫా బీటా అనేవి ఏంటి, జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్. మనం ఆల్ఫా బీటాని ఫైండ్ అవుట్ చేయాలంటే దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. కానీ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అంత టైం ఉండదు కదా, కాబట్టి మనం సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ని బేస్ చేసుకుని ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి. ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, ఎల్సిఎం ఏమవుతుంది, ఆల్ఫా ఇంటూ బీటా ఎల్సిఎం అవుతుంది. ఆల్ఫా గెట్స్ క్యాన్సిల్ కాబట్టి బీటా వస్తుంది, అలాగే బీటా గెట్స్ క్యాన్సిల్ కాబట్టి ఆల్ఫా వస్తుంది. లేకపోతే సింపుల్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. బీటా ఇంటూ 1 అంటే బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ 1 అంటే ఆల్ఫా బై ఆల్ఫా ఇంటూ బీటా. ఓకే, ఇదేంటి సమ్ ఆఫ్ ద జీరోస్. బీటా ప్లస్ ఆల్ఫా అన్న ఆల్ఫా ప్లస్ బీటా అన్న ఒకటే కదా, ప్లస్ ఉన్నప్పుడు ఎలా అయినా రాసుకోవచ్చు. ఇదేమో ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్, కాబట్టి సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్మ్ ఏంటి, -b/a. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫార్మ్ ఏంటి, c/a. రెండిట్లోనే డినామినేటర్స్లో ఏ ఉంది కాబట్టి ఏ కట్ చేస్తే మనకి ఫైనల్గా -b/c మిగిలింది. మైనస్ ఇక్కడ b అంటే ఎంత, -5. నెక్స్ట్ c అంటే ఎంత, 1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 అవుతుంది. 5 ఎక్కడుంది మనకి ఇచ్చిన ఆప్షన్స్లో, సిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనం వాటిని సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్లోకి మార్చేసుకోవాలన్నమాట. అందులో మనకి ఆల్ఫా ప్లస్ బీటాలు, ఆల్ఫా బీటాలే కనిపించేలాగా ఎల్సిఎంలు అవి తీసుకుని ఇక్కడ ఆల్జీబ్రిక్
ఐడెంటిటీస్ ఉంటాయి కదా, ఫార్ములాస్ అంటాం మనం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఈ ఫార్ములాస్ మనకు సహాయపడతాయి. నెక్స్ట్ 17th వన్, ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ x plus 1 into x square minus x plus 4 x power 4 minus 1. ఇక్కడ మనం ఇలా చూసినప్పుడు హైయెస్ట్ పవర్ 4 ఉంది కాబట్టి దీని డిగ్రీ 4 అని పెట్టేసి సి ఆప్షన్ ఎంచుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ దీన్ని ఎలా ఇచ్చాడు, ప్రొడక్ట్ ఆఫ్ 2 పాలినామియల్స్ గా ఇచ్చాడు. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు మనకి పవర్స్ మారిపోతాయి. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు పాలినామియల్లో హైయెస్ట్ పవర్స్ ఏమున్నాయో చూడండి. ఇక్కడ హైయెస్ట్ పవర్ 1, ఇక్కడ హైయెస్ట్ పవర్ 4. మనం మల్టిప్లై చేసినప్పుడు ఏం చేస్తాం, పవర్స్ని యాడ్ చేస్తాం. అంటే బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఇక్కడ ఎక్స్ పవర్ 1 ఇంటూ ఎక్స్ పవర్ 4 ఏమవుతుంది, ఎక్స్ పవర్ 5 అవుతుంది. అంతేగాని 1 4 దాట్ 4 అవ్వదు. ఎందుకంటే బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు పవర్స్ యాడ్ చేస్తాం. అంటే 4 + 1 5 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనమాట, డి అవుతుంది. If the sum and product of the zeros of the polynomial kx square plus 2x plus 3k are equal, then the value of k. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇంతకు ముందు ఒకటి చేసాం. ఇక్కడ ఏంటంటే సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ గా ఉన్నాయట. అయితే k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటి, -b/a. ప్రొడక్ట్ ఆఫ్ ది జీరో ఫార్ములా c/a. రెండు వైపులా a ఉంది, కట్ చేయొచ్చు. మనకి ఏం మిగిలింది, -b = c. మైనస్ b వాల్యూ ఎంత 2 కదా, c వాల్యూ ఎంత 3k. మన k వాల్యూ కాబట్టి కావాలి కాబట్టి 3ని LHS లో ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి -2/3 అవుతుంది k. అంటే ఇక్కడ k వాల్యూ ఎంత అనమాట, -2/3. అది ఎక్కడుంది, ఏలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఇన్ ద గ్రాఫ్ షోన్. అంటే ఇక్కడ గ్రాఫ్ లో ఒక పాలినామియల్ యొక్క గ్రాఫ్ని ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ డయాగ్రామ్లో దానికి ఎన్ని జీరోస్ ఉంటాయో చెప్పమన్నాడు. మనకి జీరోస్ అంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ఆల్జీబ్రిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పాలినామియల్. ఆ పాలినామియల్ యొక్క గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఎన్ని పాయింట్స్లో టచ్ అయితే అన్ని జీరోస్ ఉంటాయి. ఇక్కడ ఒక చోట టచ్ అయింది, 1 2 3 అంటే 3 ప్లేసెస్లో టచ్ అయింది. అంటే 3 పాయింట్స్ దగ్గర టచ్ అయింది కాబట్టి దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయంటే 3 జీరోస్ ఉంటాయి. కాబట్టి డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. Next 20th one, the sum of the zeros of the polynomial kx square minus k plus 1 into x minus 3 is 7/6. అంటే ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చాడు, ఎంతంటే 7/6 అట. అయితే k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సమ్ ఆఫ్ ద జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, -b/a. ఓకే, దీని వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి, 7/6 ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మైనస్ ఇక్కడ b వాల్యూ ఏంటంటే -k+1 కదా, కాబట్టి -k+1 బై a వాల్యూ ఎంతంటే k = 7/6. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. అంటే k+1/k = 7/6 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి, మనకి ఈ 6 ఏమో దీని ఇంటూ చేస్తుంది. అంటే 6 × k+1 = 7 × k 7k. 6 × k 6k plus 6 1s are 6 = 7k. ఈ 6kని మనం RHలో ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, 6 = 7k - 6k అవుతుంది. 7kలో 6k మైనస్ చేస్తే k వస్తుంది కదా, అంటే k వాల్యూ ఎంత అనమాట, 6 అన్నమాట. అది ఎక్కడ మనకి బిలో ఉంది కాబట్టి బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 21st వన్, ద సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ 2x³ + kx² - 14x + 8 ఈజ్ 5/2. ఇదేంటి, క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్ లో సమ్ ఆఫ్ ద జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి అంటే -p/a. దీని వాల్యూ ఎంత ఇచ్చారు మనకి, 5/2 ఇచ్చారు. అయితే k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. b అంటే మనకి x² యొక్క కోఎఫిషియంట్ ఏముంది, k ఉంది, -k బై a అంటే x³ యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది, 2 ఉంది, = 5/2. రెండిట్లోని డినామినేటర్లో సేమ్ నెంబర్ ఉంది కాబట్టి కట్ చేస్తే మనకి ఏం మిగిలింది, -k = 5 అయింది. ఇప్పుడు మైనస్తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తే ఇది +k అయిపోతుంది, ఇది -5 అవుతుంది. కాబట్టి k వాల్యూ ఎంత అవుతుంది అనమాట,
-5 అవుతుంది. అది ఎక్కడుంది? డి ఆప్షన్లో ఉంది. ఇఫ్ 0 ఈజ్ ద 2 zeros ఆఫ్ ద పాలినామియల్ ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d, దెన్ ద థర్డ్ 0 ఈజ్, ఇదేంటి? దీని డిగ్రీ ఎంత మనకి? 3. అంటే దాన్ని ఏమని పిలుస్తాము? క్యూబిక్ పాలినామియల్ అంటాం. క్యూబిక్ పాలినామియల్కి అట్మోస్ట్ ఎన్ని జీరోస్ ఉంటాయి? 3 zeros ఉంటాయి. ఆ 3 zeros మొదటి 2 zeros 0 అయినట్లయితే థర్డ్ 0 ఎంత? మనకి ఆ 3 zeros ఆల్ఫా బీటా గామా అనుకున్నాం అనుకోండి. మనకి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? -b/a. ఇక్కడ మనకి బి ప్లేస్లో బీనే ఉంది, ఏ ప్లేస్లో ఏనే ఉంది. అది జనరల్ ఫామ్ కాబట్టి. మరి మొదటి 2 zeros కదా, అంటే దీంట్లో 0 రాయొచ్చు, దీంట్లో 0 రాయొచ్చు. ఇంకా థర్డ్ది గామా ఈక్వల్ టు -b/a. ఇంకా జీరోస్ వాల్యూ ఉండదు కాబట్టి గామా ఈజ్ ఈక్వల్ టు, అంటే థర్డ్ 0 ఎంతకి సమానం అవుతుంది అనమాట? -b/aకి సమానం అవుతుంది. అది ఎక్కడుంది? మనకి బిలో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ ద జీరోస్ ఏ బైక్వాడ్రాటిక్ పాలినామియల్ కెన్ హ్యావ్ అట్ మోస్ట్, అంటే మనకి ఒక బైక్వాడ్రాటిక్ పాలినామియల్ కి అట్ మోస్ట్ ఎన్ని జీరోస్ ఉంటాయి? దేనిని మనం బైక్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం? డిగ్రీ 4 ఉన్న పాలినామియల్ ని మనం బైక్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. డిగ్రీ ఎంత ఉంటే అట్ మోస్ట్ అనే జీరోస్ ఉంటాయని చెప్పుకున్నా కదా, కాబట్టి 4 zeros ఉంటాయి అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ 24th వన్, ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x³ మైనస్ x². ఓకే, మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, లేకపోతే జీరోస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈక్వల్ టు 0కి ఫైండ్ అవుట్ చేసిన ఈక్వల్, అంటే x³ మైనస్ x²ని 0కి ఈక్వల్ చేసి x వాల్యూని రాబట్టడానికి ప్రయత్నిస్తే వచ్చేస్తాయి. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? x² కామన్ తీయచ్చు. అంటే ఇక్కడ x² కామన్ తీస్తే x ఉంటుంది, ఇక్కడ x² కామన్ తీస్తే 1 ఉంటుంది. ఈక్వల్ టు 0. దీని నుంచి మనం ఎలా రాయొచ్చు? x ఇంటూ x మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి 3 టర్మ్స్ని మల్టిప్లై చేస్తున్నాం. ఆ 3 టర్మ్స్ని మల్టిప్లై చేస్తే 0 వచ్చింది. ఇది ఎప్పుడు సాధ్యం అవుతుంది? ఖచ్చితంగా ఈ మూడిట్లో ఏదో ఒకటి 0 అయితేనే సాధ్యం అవుతుంది. అంటే ఈ x ఈక్వల్ 0 కావచ్చు, ఈ x ఈక్వల్ 0 కావచ్చు, x మైనస్ 1 ఈక్వల్ టు 0 కావచ్చు. దీని నుంచి x ఈక్వల్ టు 1 వస్తుంది. అంటే 0 0 1 అనమాట. ఇది ఎక్కడుంది? ఏలో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేకపోతే సింపుల్గా ఈ వాల్యూస్ని పట్టుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మూడింటికి 0 వచ్చినట్లయితే అదే ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 25th వన్, ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x² మైనస్ 3x మైనస్ m ఇంటూ m ప్లస్ 3 ఆర్. అంటే ఈ పాలినామియల్ యొక్క జీరోస్ ఏంటి అంటున్నాడు. ఇక్కడ m లో ఉంది. ఓకే, దీన్ని కూడా మనం సమ్ ఆఫ్ ద జీరోస్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని చెప్పొచ్చు అనమాట. యాక్చువల్గా సమ్ ఆఫ్ ద జీరోస్కి ఫార్ములా ఏంటి? -b/a ఈక్వల్ టు మైనస్, ఇక్కడ b వాల్యూ ఎంత? -3. అంటే ఇందులో -3 రాస్తున్నాను. ఏ వాల్యూ ఎంత? 1. x² యొక్క కోఎఫిషియంట్ 1 కదా, 1. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3/1 అంటే 3 అవుతుంది. అంటే ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ 3కి సమానం అవ్వాలి. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి, 3 వస్తుందా అంటే రాదు. m ప్లస్ m 2m ప్లస్ 3 వస్తుంది. ఒకవేళ ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి, -m ప్లస్ m కట్ అయిపోయి 3 వస్తుంది. సరిపోయింది కదా, సమ్ ఆఫ్ ద జీరోస్ 3 అవ్వాలి కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 26th వన్, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ 4x² మైనస్ 2x ప్లస్ k మైనస్ 4 ఈజ్ half of their product, then the value of k. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే సమ్ ఆఫ్ ద జీరోస్ అనేది ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్లో హాఫ్ ఉన్నట్లయితే k వాల్యూ ఎంత అంటాడు అనమాట. సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటి? -b/a ఈక్వల్ టు 1/2. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటి? c/a. డినామినేటర్లో a అంటే -b ఈక్వల్ టు c/2 అనమాట. ఇప్పుడు వాల్యూస్ రాద్దాం. మైనస్ b వాల్యూ ఎంత? -2 ఈక్వల్ టు c వాల్యూ ఎంత? k మైనస్ 4/2. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 అయిపోతుంది. ఈక్వల్ టు k మైనస్ 4/2. ఈ 2 ఇక్కడ డివైడ్ చేస్తుంది. LHSలో ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లై చేస్తుంది. 2 2 ఎంత అవుతుంది? 4 ఈక్వల్ టు k మైనస్ 4. ఈ 4ని కూడా మనం
LHSలో ట్రాన్స్పోజ్ చేస్తే -4 + 4 అవుతుంది. 4 + 4 ఎంత అవుతుంది? 8 అవుతుంది. అంటే K వాల్యూ ఎంత అంటే 8 అనమాట. ఇది ఎక్కడుంది? ఏలో ఉంది కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. 27th one. If 1 is the zero of the polynomial ax² plus ax plus 3 and x² plus x plus b, then ab equal to, అంటే 1 అనేది ఇక్కడ రెండు పాలినామియల్స్ ఇచ్చాడు. ఈ రెండిటికి ఒక్కొక్క జీరో అయినట్లయితే ab వాల్యూ ఎంత అవుతుంది అని అడుగుతున్నారు అనమాట. ఓకే, ఫస్ట్ ab వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇంతకుముందే చెప్పుకున్నాం, జీరో అంటే ఏంటి? ఆ నెంబర్ని ఈ పాలినామియల్లో రాసినప్పుడు దాని వాల్యూ జీరో అయిపోతుంది కదా. కాబట్టి ఫస్ట్ దాంట్లో రాస్తే a × 1² ప్లస్ a × 1 ప్లస్ 3 = 0 అవ్వాలి. 1² అంటే 1, 1 × a అంటే ఏనే, a × 1 అంటే a ప్లస్ 3 = 0. a ప్లస్ ఏమవుతుంది? 2a ప్లస్ 3 = 0. దీని నుంచి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 2a = -3 అవుతుంది కదా. a = -3/2 మనకి ఏ వాల్యూ వచ్చింది. అట్లాగే 1 అనేది సెకండ్ పాలినామియల్ కూడా 0 కదా. కాబట్టి దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కూడా దాని వాల్యూ 0 అయిపోతుంది. 1² ప్లస్ 1 ప్లస్ b = 0 అవుతుంది. 1² అంటే 1, 1 ప్లస్ b = 0. 1 + 1 2 అవుతుంది. ప్లస్ b = 0. ఈ 2ని RHలో ట్రాన్స్పోజ్ చేస్తే b = -2 అవుతుంది. ఏ వాల్యూ b వాల్యూ వచ్చింది. మరి ab వాల్యూ ఏమవుతుందంటే a × b. a వాల్యూ ఏమో -3/2 ఇంటూ b వాల్యూ ఏమో -2. 2 టేబుల్ 2లో 1 టైం కట్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1s are 3 అవుతుంది అనమాట. ఇది ఎక్కడుంది? మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏలో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలినామియల్ x³ ప్లస్ x² మైనస్ 17x ప్లస్ 15. కింద కొన్ని లీనియర్ పాలినామియల్స్ ఇచ్చాడు. అది ఇచ్చిన క్యూబిక్ పాలినామియల్కి వాటిల్లో ఏది ఇచ్చిన క్యూబిక్ పాలినామియల్ యొక్క ఫ్యాక్టర్ అవుతుంది అన్నాడు. మనకి దీని యొక్క జీరో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది దీనికి ఫ్యాక్టర్ అయిందనుకోండి, అప్పుడు దీని యొక్క జీరో దీనికి కూడా ఒక జీరో అవుతుంది అనమాట. అది అలా చెక్ చేస్తాం. ఇప్పుడు దీని యొక్క జీరో వాల్యూ ఎంత అవుతుంది? x = -3 అవుతుంది కదా. ఈ -3 దీనికి కూడా ఫ్యాక్టర్ జీరో అయింది అనుకోండి, అప్పుడు ఇదే దాని యొక్క ఫ్యాక్టర్ అవుతుంది. సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. x ప్లస్లో -3 రాసాం అనుకోండి, -3³ ప్లస్ -3² మైనస్ 17 × -3 ప్లస్ 15. ఓకే, ఇది 0 అవ్వాలి. -27 ప్లస్ ఇది 9 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎంత అవుతుంది? 3 17s are 51 ప్లస్ 15. ఇక్కడ -27, ఇక్కడ ఇవి రెండు ఈ మూడునేమో ప్లస్లు, కాబట్టి 0 అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. దీని 0 ఏంటి? 3 కదా. ఇప్పుడు 3 రాసి చూద్దాం. అంటే +3 రాస్తాం. అంటే 3² 3³ ప్లస్ 3² మైనస్ 17 × 3 ప్లస్ 15. 3³ అంటే 27, 3² అంటే 9, 17 3s are 51 ప్లస్ 15. ఇవి యాడ్ చేసినట్లయితే 36 15 51 మైనస్ 51 = 0 అయింది కదా. కాబట్టి 3 అనేది దీని యొక్క 0 అవుతుంది, దీని యొక్క 0 అవుతుంది. కాబట్టి ఈ x - 3 అనేది ఇచ్చిన క్యూబిక్ పాలినామియల్ యొక్క ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. 29th one. If a polynomial of degree 7 is divided by a polynomial of degree 4, then the degree of the quotient is. ఒక సింపుల్గా ఇలాంటి వాటిని ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చేసేసేయచ్చు అనమాట. చిన్న ఒక పాలినామియల్ అంటే డిగ్రీ 7 ఉన్న ఒక చిన్న పాలినామియల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ x⁴ ఇది పాలినామియల్ అవుతుంది, దాని డిగ్రీ 7 అవుతుంది. అలాగే డిగ్రీ 4 ఉన్న మరొక పాలినామియల్ తీసుకుందాం, x⁴. ఇప్పుడు దీంతో డివైడ్ చేస్తే వచ్చే కోషియంట్ యొక్క డిగ్రీ ఎంత అని అడుగుతున్నాడు. ఇది చూడడానికి a⁴m/a⁴n లా ఉంది. కాబట్టి a⁴m-n అని రాస్తాం. 7 - 4 అంటే x⁴3 అయింది. ఇది కోషియంట్ కదా. దీని డిగ్రీ ఎంత? 3. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందన్నమాట? బి అవుతుంది అన్నమాట. 30th one. If alpha, beta are the zeros of the polynomial 5x² minus 7x plus 2, then the
సమ్ ఆఫ్ దేర్ రెసిప్రోకల్స్. అంటే ఆల్ఫా బీటాలు అనేవి ఆ ఇచ్చిన పాలినామియల్ యొక్క జీరోస్ అయినట్లయితే వాటి సమ్ అంటే రెసిప్రోకల్స్ యొక్క సమ్ము. అసలు రెసిప్రోకల్ అంటే ఏంటి, దీని గురించి మనం 8th క్లాస్లో నేర్చుకుంటాం. దట్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనమాట. రెసిప్రోకల్ అంటే ఏంటి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఉంది, దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏం చేస్తాం, 1/x అని రాస్తాం అనమాట. దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఇది, అంటే రెండింటిని ఇంటూ చేస్తే మనకు 1 రావాలి. అప్పుడు ఆ రెండింటిని మనం ఒకదానికి ఒకటి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆ రెసిప్రోకల్స్ అంటాం అనమాట. ఇప్పుడు ఆల్ఫా యొక్క రెసిప్రోకల్ ఎంత, 1/ఆల్ఫా అవుతుంది. బీటా యొక్క రెసిప్రోకల్ ఎంత అవుతుంది, 1/బీటా అవుతుంది అనమాట. సమ్ అన్నాడు కాబట్టి రెండింటిని యాడ్ చేస్తాం. అంటే వాడు అడిగింది ఏంటంటే ఆల్ఫా 1/ఆల్ఫా ప్లస్ 1/బీటా వాల్యూ ఎంత అని అడిగాడు అనమాట. ఇండైరెక్ట్గా ఇంతకుముందు ఇలాంటి ప్రాబ్లం ఒకటి చేసాం కదా. ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం, దీన్ని సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్లోకి మార్చేస్తున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే బీటా ఇంటూ 1 బీటా ప్లస్ గామా ఇంటూ 1 గామా బై ఆల్ఫా బీటా, సారీ ఆల్ఫా ఇంటూ 1 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, ఇదేమో సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా -b/a, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా c/a. రెండిట్లోని డినామినేటర్స్లో ఏ ఉంది కాబట్టి -b/a వస్తుంది, ఈక్వల్ టు -b. ఇక్కడ b వాల్యూ ఎంత, -7, కాబట్టి b ప్లేస్లో -7 రాశాను. ఏ వాల్యూ ఎంత, 5. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 అవుతుంది, 7/5 అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడ లేదు. అంటే బహుశా ఇది 2 ఉండాలి, 7/2 అంటే ఏ ఆప్షన్ అవుతుంది, యాక్చువల్గా 2 ప్లేస్లో 5 ఉందన్నమాట. నెక్స్ట్ 31st one. For which value of p will the expression p square minus 1 into x square plus px plus q be a quadratic polynomial? అంటే ఈ ఎక్స్ప్రెషన్ ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ని రిప్రజెంట్ చేయాలి అంటే p వాల్యూ ఎంత అవ్వాలి అంటున్నాడు. ఓకే, నాట్ అన్నాడు, అంటే ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాకూడదు అంటే p వాల్యూ ఎంత అవ్వాలి అన్నాడు. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాకూడదు అంటే x² టర్మ్ ఉండకూడదు అందులో, ఎందుకంటే హైయెస్ట్ డిగ్రీ 2 అయితేనే దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. కానీ ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాకూడదు అన్నాడు కాబట్టి ఈ టర్మ్ 0 అయిపోవాలి. ఈ టర్మ్ 0 అవ్వాలంటే ఏమవ్వాలి, p² - 1 వాల్యూ 0 అవ్వాలి అనమాట. అంటే p² - 1 వాల్యూ 0 అయితే అప్పుడు అది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాదు. దీని నుంచి మనం p వాల్యూ ఫైండ్ అవుట్ చేయడమే. p² = 1, p = √1, అంటే +or-1 ఉంటే +or-1 ఉంచుతాం, లేకపోతే 1 ఇస్తే 1 పెడతాం. 2 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ c అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ద నంబర్ ఆఫ్ పాలినామియల్స్ హ్యావింగ్ జీరోస్ -2 and 5, అంటే ఎన్ని పాలినామియల్స్కి జీరోస్ -2 and 5 కావచ్చు అంటున్నాడు. మనం జీరోస్ ఇచ్చినప్పుడు పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడం, అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏం రాస్తున్నాం, k ఇంటూ x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అని రాస్తున్నాం కదా. ఇక్కడ మనకి k అనేది ఒక కాన్స్టెంట్, దీని వాల్యూ ఎనీ నెంబర్ అవ్వచ్చు. కాబట్టి k వాల్యూ మారినప్పుడల్లా ఆ పాలినామియల్ మారుతూ ఉంటుంది. కాబట్టి మనం k వాల్యూని మనం ఎన్నైనా తీసుకోవచ్చు, సో మెనీ వాల్యూస్ తీసుకోవచ్చు. కాబట్టి మనం -2, 5 అనేవి జీరోస్గా ఉన్న పాలినామియల్స్ మనకి చాలా ఉంటాయన్నమాట. 1 కాదు, 2 కాదు, 3 కాదు, మోర్ దాన్ 3. అంటే సో మెనీ అన్నాడు, అది లేదు కాబట్టి మోర్ దాన్ 3 అంటే ఎన్నైనా కావచ్చు. కాబట్టి ఇక్కడ D కరెక్ట్ ఆప్షన్గా ఎంచుకోవచ్చు అనమాట మనం. నెక్స్ట్ 33rd. If a and b are zeros of the polynomial p of x is equal to 2x² plus 7x plus 5, then the value of a plus b plus ab. అంటే ఇక్కడ మనకి ఏ అంటే బీలు ఇచ్చిన పాలినామియల్ యొక్క జీరోస్ అయినట్లయితే దీని వాల్యూ ఎంత అంటున్నాడు మనం. ఇక్కడ చూడండి, ఇదేమో సమ్ ఆఫ్ ద జీరోస్, ఇదేమో ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అనమాట. సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటి, -b/a. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటి, c/a మైనస్. ఇప్పుడు b వాల్యూ ఎంత, 7, a వాల్యూ 2 అంటే 7/2 ప్లస్ c/a, c వాల్యూ ఎంత 5/2. రెండు లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డైరెక్ట్ న్యూమరేటర్స్ యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు.
వేరు సైన్లు ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 7 నుంచి 5 మైనస్ చేస్తే 2 అవుతుంది. పెద్ద నెంబర్కి మైనస్ కాబట్టి -2/2 అవుతుంది. 2లో 2 టేబుల్ 1 టైం పోతుంది, మైనస్ ఉంది కాబట్టి -1 అవుతుంది అనమాట. అంటే సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ద గ్రాఫ్ ఆఫ్ ద పాలినామియల్ x² - 3x - 4 కట్స్ x యాక్సిస్ అట్ ద పాయింట్స్. ఓకే, ఫస్ట్ అసలు దీని జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే x² - 3x - 4 దీని జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని బట్టి అది x యాక్సిస్ని ఏ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుందో చెప్పవచ్చు అనమాట. జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? దీన్ని జీరోకి ఈక్వల్ చేయాలి. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 4ని సబ్ట్రాక్ట్ చేస్తే 3 వచ్చినట్లు విడగొట్టాలి. ఎలా విడగొట్టచ్చు? 4 1s are 4, 4లోంచి 1 మైనస్ చేస్తే 3 వస్తుంది. సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి వేరు సైన్లు ఉంచాలి. ఇక్కడ పెద్ద నెంబర్కి ఏమో మైనస్ సైన్, అంటే మిడిల్ టర్మ్కి ఏ సైన్ ఉంటుంది పెద్ద నెంబర్కి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు, రెండో దానికి ఆపోజిట్ సైన్ ఉంచాలి. అంటే మిడిల్ టర్మ్ ఎలా స్లిప్ చేయాలి? x² - 4x + 1x కింద విడగొట్టాలన్నమాట. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 4 టర్మ్స్ అవ్వాయి. గ్రూపింగ్ చేసుకుని ఇందులో ఏం కామన్ తీయచ్చు? x కామన్ తీయచ్చు. ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ -4 ఉంటుంది. ఈ రెండిట్లో ఏం కామన్ తీయలేం కాబట్టి 1 కామన్ తీస్తే x - 4 = 0 అవుతుంది అన్నమాట. మళ్ళీ x - 4 0 కామన్ తీస్తే ఇక్కడ x ఉంటుంది, +1 = 0. ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే 0 వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? రెండిట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి 0 అవ్వాలి. అంటే x - 4 = 0 అవ్వాలి, లేదా x + 1 = అయినా 0 అవ్వాలి. దీని నుంచి x = 4 అవుతుంది, దీని నుంచి x = -1. అంటే ఆ పాలినామియల్కి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు అది x యాక్సిస్ని 4 దగ్గర -1 దగ్గర టచ్ అవుతుంది అనమాట, ఇంటర్సెక్ట్ చేస్తుంది. దాని పాయింట్లోకి రాసామనుకోండి 4, 0. ఎందుకంటే x యాక్సిస్ మీద ఏ పాయింట్ని తీసుకున్నా y కోఆర్డినేట్ 0 ఉంటుంది కాబట్టి x కోఆర్డినేట్ 4, y కోఆర్డినేట్ 0. అలాగే x కోఆర్డినేట్ -1, y కోఆర్డినేట్ 0. అంటే ఇది కరెక్ట్ ఆన్సరే, ఇది కరెక్ట్ ఆన్సరే. కాబట్టి మనకి సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఇఫ్ ఆల్ఫా, బీటా, గామా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x³ + 4x² - 5x - 2, then the value of the 1/alpha beta + 1/beta gamma + 1/gamma alpha. ఓకే, ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఒకసారి తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? 1/alpha beta + 1/beta gamma + 1/gamma alpha అన్నిటికీ ఎల్సిఎం తీసుకున్నాం. ఆల్ఫా బీటా గామా అవుతుంది కదా. ఆల్ఫా బీటా ఇందులో ఉంది, బీటా గామా ఉంది, గామా ఆల్ఫా ఉంది. ఇప్పుడు ఆల్ఫా బీటా తీసేస్తే ఇక్కడ ఏముంటుంది? గామా. బీటా గామా తీసేస్తే ఇక్కడ ఆల్ఫా. ఆల్ఫా గామా తీసేస్తే ఇక్కడ బీటా ఉంటుంది అనమాట. పైన ఏముంది? సమ్ ఆఫ్ ద జీరోస్, కిందేమో ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. క్యూబిక్ పాలినామియల్ యొక్క సమ్ ఆఫ్ ద జీరోస్కి ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్కి మనం ఫార్ములాస్ నేర్చుకున్నాం కదా. సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటి? -b/a. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటి? -d/a. రెండిట్లోని డినామినేటర్లో ఏ ఉంది, రెండిటికి మైనస్ ఉంది, కట్ చేస్తే b/d మిగిలింది. ఇప్పుడు ఇచ్చిన పాలినామియల్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ b వాల్యూ ఎంత? 4. d వాల్యూ ఎంత? -2. 2 టేబుల్ 4లో 2 టైమ్స్ మైనస్ ఉంది కాబట్టి -2 అవుతుంది అనమాట. -2 ఎక్కడుంది? bలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 36th one. The quadratic polynomial having zeros √2 + 1 and √2 - 1. ఆల్ఫా బీటా వాల్యూస్ సెపరేట్గా ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ మనం ఆల్ఫా ప్లస్ బీటాని ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా అంటే √2 + 1 + √2 - 1. +1 - 1 గెట్స్ క్యాన్సిల్. √2 2 ఉన్నాయి కాబట్టి 2 √2 అయింది. ఆల్ఫా బీటా అంటే రెండింటిని ఇంటూ చేద్దాం. √2 + 1 × √2 - 1. ఇది చూడడానికి a + b × a - bలో ఉంది కాబట్టి a² - b² అని రాయొచ్చు. స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్ 2. 1 స్క్వేర్ చేస్తే 1, 2 - 1 అంటే 1 అనమాట. అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమో 2√2, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ 1. ఫార్ములా ఏంటి మనకి? k × x² - ఆల్ఫా ప్లస్ బీటా × x. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది? 2√2 వచ్చింది, x ప్లస్ ఆల్ఫా బీటా ఎంత వచ్చింది? 1 వచ్చింది. k
కే వాల్యూ 1గా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ పాలినామియల్ ఏమవుతుంది, x² మైనస్ 2√2x ప్లస్ 1 అవుతుంది. అది ఎక్కడుంది, సిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 37th వన్, ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ 3x² మైనస్ 10x ప్లస్ p ఆర్ రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్. ఓకే, దెన్ ద వాల్యూ ఆఫ్ p. రెసిప్రోకల్స్ అనే పదం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, x యొక్క రెసిప్రోకల్ ఎంత 1/x. అంటే ఇక్కడ మనకి దీని యొక్క జీరోస్ 2 ఉంటాయి కదా, అవి రెండు ఒకదానికి ఒకటి రెసిప్రోకల్. అంటే ఫస్ట్ జీరో 2 అయితే రెండవ జీరో 1/2 అనమాట. ఓకే, -2 అయితే -1/2 అనమాట. కాబట్టి ఫస్ట్ దాన్ని ఆల్ఫా అనుకున్నాం అనుకోండి, రెండోది ఏమవుతుంది 1/α అవుతుంది అనమాట. వీటి యొక్క సమ్ ఎంత ఇచ్చారు, -b/a ఫార్ములా. ఓకే, ఈక్వల్ టు మైనస్ b అంటే -10 కదా, -10/a అంటే 3. అంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ 1/α ఈక్వల్ టు 10/3 వచ్చింది. ఇలా ఉంచుదాం. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్, అంటే రెండింటిని ఇంటూ చేయాలి కదా, ఆల్ఫా ఇంటూ 1/α ఈక్వల్ టు c/a. ఆల్ఫా ఆల్ఫా దట్స్ క్యాన్సిల్, 1 ఉంటుంది. ఇక్కడ c అంటే ఎంత, p/a అంటే 3. ఈ 3 ఇక్కడ డివైడ్ చేసింది, ఇక్కడికి వస్తే ఇంటూ చేసింది, 3 1s are 3 అంటే p వాల్యూ 3 అవుతుంది అనమాట. ఇక్కడ మనకు దీంతో అసలు అవసరమే లేదు, మనకి జస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఉపయోగించి p వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఎక్కడుంది 3, bలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 38th వన్, ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x² ప్లస్ px ప్లస్ q, దెన్ ద వాల్యూ ఆఫ్ 1/α³ ప్లస్ 1/β³. ఇది కొంచెం కేర్ఫుల్గా వినడానికి ప్రయత్నించండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కొంచెం క్వాలిఫికేషన్ చేయాల్సి ఉంటుంది, అలాగే ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ని కూడా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది అనమాట. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 1/α³ ప్లస్ 1/β³ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, β³ ప్లస్ α³ బై α³ ఇంటూ β³ అవుతుంది. పైదాన్ని మనం α³ ప్లస్ β³ అని రాయొచ్చు, కింద దాన్ని ఆల్ఫా బీటా హోల్ క్యూబ్ అని రాయొచ్చు, రెండింటికి పవర్ 3 ఉంది కాబట్టి. ఇది సమ్ ఆఫ్ ద జీరోస్లోకి మార్చుకోవాలి. అంటే మనం ఇది చూడడానికి ఎలా ఉందంటే a³ ప్లస్ b³ ఫామ్లో ఉంది. 9th క్లాస్లో మనం ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ నేర్చుకుంటాం కదా, అందులో a³ ప్లస్ b³ ఫార్ములా ఏంటి, 2-3 ఫార్ములాస్ నేర్చుకుంటాం. అందులో ఒక ఫార్ములా ఏంటి, a ప్లస్ b హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a ప్లస్ b. ఈ ఫార్ములా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ మనం. అంటే ఇక్కడ ఈ న్యూమరేటర్ని ఎట్లా రాయొచ్చు, a ప్లస్ b హోల్ క్యూబ్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ab ఆల్ఫా బీటా ఇంటూ a ప్లస్ b ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా హోల్ క్యూబ్. చూడండి, అన్ని సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్లోకి మారిపోయింది కదా. ఇప్పుడు సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a, -b అంటే -p/1 అంటే ఎంత అవుతుంది, -p అవుతుంది. అలాగే ఆల్ఫా బీటా c/a అంటే q/1 అంటే q అవుతుంది. అంటే ఆల్ఫా ప్లస్ బీటాలోనేమో -p, ఆల్ఫా బీటాలో q రాసాం అనుకోండి ఇందులో, అప్పుడు ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా అంటే -p³ -3 ఆల్ఫా బీటా ఎంత q ఇంటూ -p బై ఆల్ఫా బీటా q కదా, q³ -p క్యూబ్ చేస్తే -p³ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3qp అన్న pq అన్న ఒకటే కదా బై q³. ఇది ఎక్కడ ఉందో చూసుకుంటాం. అంటే -p³ ఉండాలి ప్లస్ 3pq ఉండాలి. ఇది b ఆప్షన్లో ఉంది కదా, మనం ఈ రెండు టర్మ్స్ని ఇంటర్చేంజ్ చేసినట్లయితే 3pq - pq బై q³. కాబట్టి b అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడ pలు qలు కాకుండా నెంబర్స్లో ఇవ్వచ్చు, అప్పుడు మనకు ఒక ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఈ మెథడ్ని అప్లై చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, ద పాలినామియల్ హ్యావింగ్ జీరోస్ 0, 1, -1. సింపుల్గా మన క్యూబిక్ పాలినామియల్ ఇచ్చినప్పుడు మీరు ఫ్యాక్టరైజేషన్ చేయలేకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తాం, వీటిని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి చూడండి. ఓకే, 0 రాసాం అనుకోండి ఇందులో x ప్లేస్లో, అప్పుడు దీని వాల్యూ 0 అవ్వట్లేదు కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇందులో రాసాం 0 రాస్తే 0 అయిపోతుంది, 1 రాస్తే 1³ అంటే 1, 1² అంటే 1, 1 + 1 2 అవుతుంది. మనకి 0 అవ్వట్లేదు, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు.
జీరో రాస్తే జీరో అవుతుంది. 1 రాసాం అనుకోండి 1 క్యూబ్ అంటే 1, 1 స్క్వేర్ అంటే 1 - 1 జీరో అవుతుంది. ఇప్పుడు -1 రాసాం అనుకోండి -1 క్యూబ్ అంటే -1 వస్తుంది. -1 స్క్వేర్ అంటే మళ్ళీ 1 వస్తుంది. అంటే ఇప్పుడు -2నే వస్తుంది, ఇక్కడ జీరో రావట్లేదు కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. ఒకవేళ ఇందులో రాసాం ఓకే, జీరో రాస్తే జీరో అయిపోతుంది, 1 రాసినా జీరో అయిపోతుంది, -1 రాస్తే -1 నెక్స్ట్ -1 అంటే -1 + 1 = 0 అవుతుంది. అంటే 3 వాల్యూస్ రాసినప్పుడు కూడా దీని వాల్యూ జీరో అయిపోతుంది కాబట్టి ఇక్కడ డి ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 40th వన్, ఇఫ్ ఆల్ఫా కామా బీటా కామా గామా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ p of x is equal to x - 1, x - 2, x - 3, then the value of alpha cube plus beta cube plus gamma cube equal to. ఓకే, ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్. దీనికి ఏం ఫార్ములా లేదు, కానీ ఒకసారి ఇక్కడ మనకి క్యూబిక్ పాలినామియల్ ఫ్యాక్టరైజేషన్ చేసేసి ప్రొడక్ట్ ఆఫ్ 3 ఫ్యాక్టర్స్గా ఇచ్చాడు. కాబట్టి వీటి యొక్క జీరోస్ ఏమవుతాయంటే ఇక్కడ x ప్లేస్లో 1 రాస్తే జీరో అవుతుంది కాబట్టి దీని వాల్యూ 1 అవుతుంది, 2 అవుతుంది, 3. అంటే ఆల్ఫా వాల్యూ 1, బీటా వాల్యూ 2, గామా వాల్యూ 3 అవుతుంది అనమాట. ఇందులో రాసేయండి 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్. 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27. 27కి 8 యాడ్ చేస్తే 35 + 1 36 అనమాట ఆన్సర్. అది ఎక్కడుంది మనకి డీలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్స్ని బిట్స్ని బేస్ చేసుకుని మరికొన్ని బిట్స్ని మీరు ఓన్గా ప్రయత్నించండి. అప్పుడే మనం ఈ చాప్టర్ మీద ఎంత గ్రిప్ తెచ్చుకున్నామనేది అవగాహన ఉంటుంది. ఒకవేళ మనం ఎక్కువ క్వశ్చన్స్ తప్పుగా ఆన్సర్ చేసినట్లయితే మరొకసారి రివైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.